ఓం శ్రీ గురుభ్యో నమః. ఆషాఢ మాసం పౌర్ణిమ నుంచి కార్తీక మాసం పౌర్ణిమ వరకు మొత్తం 5 పౌర్ణిమలు వస్తాయి. ఈ 5టిని కూడా గురు పౌర్ణిమ అని మనం పిలుస్తాం. అందులో మొదటిది అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణిమ గురు పౌర్ణిమగా వ్యాస పౌర్ణిమగా చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నదే. ఈ వీడియోలో గురు పౌర్ణిమ ఎందుకు చేసుకోవాలి విశేషంగా 3 విషయాల్ని మనం కాస్త విశ్లేషించడానికి ప్రయత్నిద్దాం. మొదటిది, గురు పౌర్ణిమ అంటే పూజ ఎవరికి? గురు పౌర్ణిమ నాడు పూజ మన గురువు గారికి అని ఒక మెట్టు ఆగిపోవచ్చు, తప్పేం లేదు. కానీ 90% మనకి పరోక్షంగా ఒక గురువు ఉండడం అనే అవకాశం తక్కువ ఈ రోజుల్లో. కాబట్టి ఈ రోజున పూజ గురువు గారికే కాదు, గురు పరంపరకి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఋషులు మనుష్య జీవితానికి నిజమైన సార్థకత ఎట్లా పొందాలి అనే ఒక చింతలోకి పడి వాళ్ళలో అంతర్మదనం చెంది వాళ్ళ తపస్సుతోటి మనకి ఈ సంపదను అందించారు. అంటే ఒక మనిషి జీవితంలో ఎంత సంపాదించినా సరే ఒకరోజు తను పడిపోయిన తర్వాత చేసిందంతా వృధాయే. మనం ఏ విద్య నేర్చుకున్నా అది ఈ జీవితానికి మాత్రమే పరిమితమైనంత కాలం ఆ విద్యకి ఒక పరిమితి అనేది వచ్చేస్తుంది. కానీ ఈ జీవితం అయిపోయిన తర్వాత కూడా మనం నేర్చుకున్నది మనకి పనికి రావాలి అంటే ఆ నిజమైన విద్య అందించే గురు పరంపరకి ఈరోజు మనం నమస్కరిస్తున్నాం. చూడండి, అసలు దేవుడు ఎవరు అనే ప్రశ్నకి ఆలోచించి ఆ సమాధానం చెప్పడమే కష్టం. అట్లాంటి ఒక ప్రశ్నకి సమాధానం ప్రతి ఒక్క మనిషికి అందాలి అంటే అలాంటి ఒక సిస్టమ్ వాళ్ళు క్రియేట్ చేసి మనకి జస్ట్ లైక్ దట్ ఇచ్చేసారనమాట. అంటే మీరు పురాణాలు తిరిగేస్తే మీకు కొన్ని వందల ఋషులు వాళ్ళ కాంట్రిబ్యూషన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఏ ఒక్కళ్ళు ఇంకొకళ్ళతో మాట్లాడుకోకుండా, అంటే ఒక మనిషి చేసిన పని, ఒక ఋషి తన ఆశ్రమంతో తన శిష్యులతో చేసిన వర్క్, రీసెర్చ్ ఏదైతే ఉందో దాన్ని అలాగే ఇంకొక ఋషి కంటిన్యూ చేసే విధంగా వాళ్ళు ఒక సిస్టమ్ ఏర్పరచుకుని ఎక్కడా బుక్స్ వాడకుండా కేవలం వేద పఠనంతో, అంటే ఓరల్గా దాంట్లో ఆ టెంపో కానీ, ఆ సౌండ్ కానీ, ఆ మంత్రం చదివే విధానం కానీ, ఆ సీక్వెన్స్ కానీ ఎక్కడా మిస్ అవ్వకుండా కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు అందే విధంగా ఒక సిస్టమ్ వాళ్ళు ఏర్పాటు చేసేసి వెళ్ళిపోయారు. ఆ ఆలోచన శైలికి మనం ఈరోజు నమస్కరించుకుంటున్నాము. మూడోది ఏంటంటే, వాళ్ళు ఇది చేయడానికి వాళ్ళకంటూ ఒక స్వార్థం అని ఏమీ లేదు. అంటే వాళ్ళు ఆ దైవాన్ని ఎలా అయితే కనుక్కున్నారో అలా ప్రతి ఒక్క మనిషి కనుక్కోవాలి, కనుక్కోకపోతే మనుష్య జీవితానికి ఇంకా అర్థం లేదు అని వాళ్ళు అనుకొని మనకి సనాతన ధర్మం అనే ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి ఎవరైనా ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా, ఏ వర్ణంలో ఉన్న వాళ్ళైనా, ఎటువంటి వాళ్ళైనా సరే దాన్ని ఈజీగా ఫాలో అయ్యే విధంగా మనకి ఏర్పాటు చేసేసి వెళ్ళిపోయారు. ఆ పరంపరకి ఈరోజు మన పూజ, ఆ పరంపరకి ఈరోజు మన నమస్కారం. దాన్ని మనం గురు పౌర్ణిమ అని పిలుస్తున్నాం.